హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో తోటకూర చూపిస్తున్నాను, చూసేయండి. మరి ఈ తోటకూరనైతే మన దక్షిణాది రాష్ట్రాలలో బాగా వాడతారట. ఈ తోటకూరని అమరాంత్ లీవ్స్ అంటారు. ఇకపోతే ఈ తోటకూర అయితే బాగా పెరిగేసింది, సో నేను దీనిని కోసేద్దామని అనుకుంటున్నాను. ఈ తోటకూరని పాలకూరకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మరి ఈ మొక్కలేంటి ఇంత చిన్నగా ఉన్నాయి అని అనుకుంటున్నారా? వీటిని ఒక 10 రోజుల క్రితమే విత్తనాలు చల్లాను. ఈ కట్ చేసేది మరలా ఇగురు వచ్చేలోపు అవైతే పెరుగుతాయి. నేనైతే ఈ తోటకూరని కట్ చేసి పప్పులోకి కానీ, ఫ్రైగా కానీ, పులుసు కూరగా కానీ చేసేసుకోవచ్చు. మరి ఈ తోటకూర అయితే చాలా వేగంగా అయితే పెరుగుతుంది. మరి ఇకపోతే ఈ తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుందంట ఫ్రెండ్స్. అలాగే మల్టీవిటమిన్ ఏ, సి, కే, B6, మెగ్నీషియం, కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయట. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఈ తోటకూర. ఈజీగా డైజెస్ట్ అయితే అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ని కాపాడుతుంది. ఇక ఆల్మోస్ట్ నాకు సరిపోయేంత, అంటే పప్పులోకి సరిపోయేంత అయితే కట్ చేసుకున్నాను. మరి ఇక మా పిల్లలకైతే ఈ తోటకూర పప్పు అంటే చాలా ఇష్టం. ఇక నాకైతే ఆల్మోస్ట్ సరిపోతుంది. మరి చూసారు కదా, నేనైతే ఈ తోటకూరను పెంచడానికి విత్తనాలనైతే ఏ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకోను. మరి నా పెరటిలోనే వీడియోలో చూపించిన విధంగా ఒక మొక్కను ఉంచుకొని విత్తనాలనైతే తీసేసుకుంటాను. మరి ఇఫ్ యూ లైక్ మై వీడియో, జస్ట్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి గార్డెన్. థ్యాంక్ యూ.